100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నవారు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? అలాగే ఈ 2025లో రాబోయే డేస్లో ఎలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి మంచిగా ఉంటాయి? ఇప్పుడు మార్కెట్స్ అయితే అంతర్జాతీయ జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ వల్ల మార్కెట్ బాగా హై నుంచి ఒక 2000 పాయింట్ల దాకా కిందకు వచ్చింది మేడం. ఓకే, బాగా పడింది. అక్కడ ట్రంప్ ఎలక్షన్ అవ్వనివ్వండి, ట్రంప్ మళ్ళీ గెలవడం అవనివ్వండి, ఈ చైనా ఆర్థికంగా చాలా కీలకమైనటువంటి మార్పులు చేసి ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసింది. ఆఫ్టర్ కరోనా చైనా ఇంతలాగా ఈ ఎకనామిక్ వైజ్ ఇంత చేంజెస్ తేవడం ఈ ఇయరే జరిగింది. సో ఈ 3 years నుంచి ఏవైతే మన దగ్గర ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఉన్న లాభాలన్నీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అవనివ్వండి, లేదంటే ట్రంప్ ఇంపాక్ట్ వల్ల ఆ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బుల్ని విత్డ్రా చేసి అటు డాలర్స్లోను లేదంటే యుఎస్ మార్కెట్స్లోను ఇన్వెస్ట్ చేయడం వలన చైనా కొద్దిగా అట్రాక్టివ్గా నా దగ్గర $1 బిలియన్ పెడితే ఇంత రిటర్న్స్ ఇస్తాను అది ఇదని కొద్దిగా చైనా అట్రాక్టివ్ స్కీమ్స్ అన్ని స్టార్ట్ చేయడం వల్ల అవనివ్వండి మన ఇండియన్ మార్కెట్స్ బాగా డౌన్ఫాల్ అయినాయి. బట్ నేనేమంటానంటే ఇదే రైట్ టైం ఇండియన్ మార్కెట్స్లోకి ఎంటర్ అవడానికి. కొత్తగా ఎవరైనా 10,000తోనో 1,00,000 రూపాయలతోనో రావడానికి ఎవరికైనా ఇదే రైట్ టైం. ఎందుకంటే అందరూ భయపడి అమ్మేసుకునేటప్పుడు కొనుక్కునేవాడు తెలివైనవాడు, అందరూ ఎగబడి కొనేటప్పుడు అమ్మేసుకునేవాడు తెలివైనవాడు. డిమాండ్ అండ్ సప్లై అనేది బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అందరూ భయపడి అమ్మేసుకునేటప్పుడు మీరు కొనాలి, అందరూ ఎగబడి కొనేటప్పుడు మీరు అమ్మాలి. కావాలంటే చూసుకోండి, అంత దూరం ఏం వెళ్తాం, కొండాపూర్ ఎక్కడ, గచ్చిబౌలి ఎక్కడ, నానక్రామ్ కూడా ఎక్కడ అనుకున్న భయపడి ఉన్నప్పుడల్లా కొన్నోళ్ళు ఏమయ్యారు, ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారు. అసలు కొల్లూరు, హైటెక్ సిటీ అన్ని ఇంకా బీభత్సం అయిపోతుంది, ఇప్పుడే కొందాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు స్ట్రక్ అయ్యారు. రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అంతే. మన డిమాండ్ పెరిగి సప్లై ఒక జోన్కి వచ్చేటప్పటికి అక్కడ అమ్మినవాడు తెలివైనవాడు, ఈ డిమాండ్ జోన్ ఏం లేదు అనుకునేవాడు ఎంటర్ అయ్యేవాడు తెలివైనవాడు. సో టాప్ లో అమ్మాలి, బాటమ్ లో కొనాలి. మనం ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు బాటమ్ లెవెల్స్ లో ఉన్నాయి. బట్ ఈ ఇంపాక్ట్స్ ఎన్ని రోజులు ఉంటాయి అంటే, ఇప్పుడు రేపు 1వ తారీఖున తీసుకున్న ఫిబ్రవరి 1వ తారీఖున మన ఇండియన్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంది మేడం. ఈ ఇండియన్ బడ్జెట్ లో మనకు వచ్చేటటువంటి అట్రాక్టివ్స్ కొన్ని ఉంటాయి. ఈ అట్రాక్టివ్స్ వల్ల మన ట్యాక్స్ పేయర్స్ కానీ లేదంటే కార్పొరేట్ సెక్టార్స్ కానీ బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఏదైనా అడ్వాంటేజ్ అయ్యేలాగా కొన్ని మార్పులు ఏమన్నా జరిగితే మళ్ళీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో స్ట్రెంత్ కమ్ బ్యాక్ అవుతుంది. డాలర్ తో మన ఇండియన్ రూపీని స్ట్రాంగ్ చేయడం కోసం ఆల్రెడీ ప్రణాళికలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా రానున్న సంవత్సర కాలంలో మన ఇండియన్ మార్కెట్స్ బాగా అయితే ఉంటాయి. ఈ ఫాల్ అనేది మేము అనుకోవటం బాటమ్ లెవెల్స్కి వచ్చింది. అందుకని మనం ఏమంటామంటే బాటమ్ లెవెల్ ఇదే అని ఫిక్స్ అవ్వకుండా మన దగ్గర ఉన్న డబ్బుల్ని కొద్దిగా పెట్టుకుంటూ ఇప్పుడు ఈ పడ్డ ఫాల్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ సైడ్ అయితే మీరు ఎవరిని ఏమి అన్ని డౌట్లు ఏమి అడగక్కర్లేదు మేడం. ఇన్వెస్ట్మెంట్ వైపు అయితే మన దగ్గర ఉన్న దానిలో కొద్దిగా పెట్టుకోవాలి, మళ్ళీ మార్కెట్లు పడితే ఇంకొద్దిగా యాడ్ చేయాలి, మళ్ళీ మార్కెట్లు పడితే ఇంకొద్దిగా యాడ్ చేయాలి. ఈ 3 times యాడ్ చేసింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు వెయిట్ చేయగలిగితే ఆన్ అండ్ యావరేజ్ మీద మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడు ఇండియన్ మార్కెట్స్ పడ్డా మనం ఇన్వెస్ట్ చేయమనే చెప్తాం. ప్రజెంట్ ఆ స్టేజ్లో ఉంది. ఇంకపోతే 2025లో రేజ్ అయ్యేటటువంటి స్టాక్స్ ఏమున్నాయి, అవకాశాలు దేనికి ఉన్నాయి అనేది మీరు అడిగారు నన్ను. ఈ 2025లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టబోతుంది, లేదంటే మన కంపెనీస్ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టబోతుంది. కంపెనీస్ అంటే లైక్ ఎస్బీఐని మీరు గమనించే ఉంటారు, ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఎస్బీఐ క్రెడిట్ కావాలా, కార్డు కావాలని మిమ్మల్ని అడుగుతారు. మాల్స్లో మోస్ట్లీ ఎస్బీఐ ఎక్కువ అడుగుతూ ఉంటుంది పెట్రోల్ బంక్స్ మాల్స్ లో. ఎందుకు అడుగుతున్నారంటే బై 2027 కల్లా ఒక 34 కోట్ల మంది ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడతారనేది వాళ్ళ ఐడియా. ఒక కంపెనీ రన్ చేస్తున్నారు వాళ్ళు. నేనేమంటా అంటే మీరు ఈగల్స్తో తిరిగితే ఈగల్స్ లాంటి ఆలోచనలు చేస్తారు, బాతులతో తిరిగితే బాతు లాంటి ఆలోచనలు చేస్తారు. కంపెనీలు ఎలా ఆలోచిస్తున్నాయో మీరు అలా ఆలోచించండి అంటున్నాం మనం. మారుతి ఏమైనా అనౌన్స్ చేసిందంటే రానున్న 2 yearsలో 30 కోట్ల కార్లు ఎక్స్ట్రా తయారు చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. 30 కోట్ల కార్లు కొంటారంట. ఇప్పుడు 18 to 20లో ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ అయ్యి
ఎంప్లాయ్మెంట్ తర్వాత క్రెడిట్ కార్డులు తీసుకొని క్రెడిట్ కార్డుల తర్వాత కార్లు కొనుక్కొని ఇలా తిరుగుతారనేది SBI మారుతి ఐడియా. ఓకే. మన ఇండియన్ మార్కెట్ అంత కెపాసిటీ ఉంది. ఇంకా PVR వాడి ఐడియా ఏంటంటే యూరోప్ లో ఉన్న జనాభా ఒక కంట్రీ జనాభా ఒక నైట్ షోకి వెళ్తున్నారంట మన ఇండియాలో. ఏంటండి యూరోప్ లో ఉన్న ఒక కంట్రీ జనాభా ఎంతైతే ఉంటుందో మన ఇండియాలో సెకండ్ షోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య అంత ఉండిద్దంట ఇప్పుడు ప్రెసెంట్. ఇది డబుల్ అవుతుందంట రానున్న కాలంలో. నైట్ లైఫ్ అలవాటు పడతారు అంటున్నారా? అంటే మన ఇండియన్ మార్కెట్ పొటెన్షియల్ చెప్తున్నాను నేను. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి శక్తి చెప్తున్నా. యూరోప్ కంట్రీ జనాభా ఎక్కడ సెకండ్ షోకి వెళ్ళే వాళ్ళ జనాభా ఈక్వల్ ఉంది. కొన్ని కోట్ల క్రెడిట్ కార్డులు అమ్మాలని SBI ట్రై చేస్తుంది, కొన్ని కోట్ల కార్లు తయారు చేయాలని మారుతి ట్రై చేస్తుంది. ఇంకా ఫార్మాలో ఇంకా వ్యాక్సినేషన్ కావాలి, ఇంకా కరెక్ట్ వ్యాక్సినేషన్ లేదని చెప్పి ర్యాన్బాక్సీ, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా, సిప్లా, బయోకాన్ ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నాయి. నేను చెప్పాను కదా మేడం, మనం ఆ కంపెనీలు ఎలా ఆలోచిస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ రంగానికి ఎన్నో వేల కోట్లు కావాలి ఇంకా అని ఆలోచిస్తుంది. రోడ్స్ అండ్ రవాణా ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, ఇంకా రోడ్లు ఎన్నో కోట్ల మైల్స్ రోడ్లు వేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. రానున్న కాలంలో పరిశ్రమల స్థాపన ఇంకా ఎక్కువ అవుతుంది, పర్సనల్ లోన్స్, ఈ బిజినెస్ లోన్స్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇండియన్ రైల్వేస్ ఇంచుమించు జపాన్ రైల్వేస్ అంత ఫాస్ట్ గా అవ్వాలి, ఇంకా బుల్లెట్ ట్రైన్స్ ఇంకా రావాలని చెప్పి. మన ఇండియాలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్ లేదు మేడం. ఇప్పుడే ఒక గుజరాత్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ రన్ అవుతుంది, అదే ప్రిపేర్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి అన్నారు. అంటే మనకి ఏమేమి సెక్టార్లు బయటకు వచ్చినాయి? పిజ్జాలు తినే వాళ్ళు ఎన్నో కోట్లలో పెరుగుతారని చెప్పి జూబ్లియంట్ ఫుడ్ ట్రై చేస్తుంది ఇంకా అమ్మాలని. హోర్డింగ్స్ పెట్టండి, పాంప్లెట్స్ ఇవ్వండి, కాలేజెస్కి వెళ్ళండి, ఆ క్యాంపెయిన్ చేయమండి. సో మీరు జూబ్లియంట్ ఫుడ్ ఆలోచనతో ఉన్నారు, జూబ్లియంట్ ఫుడ్ లో డబ్బులు పెట్టారు. మీరు ఇండియన్ గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నారు, రోడ్స్ అండ్ హైవేస్ మీద డబ్బులు పెట్టారు. మీరు ఫార్మా సెక్టర్ లో ఈ న్యూస్ తెలిసింది మీకు, ఇంకా దగ్గు, ఈ వ్యాక్సినేషన్ ఎక్కువ పెట్టారు. సినిమాలు చూసేవాళ్ళు యూరోప్ కంట్రీ కంటే ఇంకా ఎక్కువైపోతారని చెప్పి PVR వాడి దగ్గర ఒక ఐడియా ఉంది, మీరు PVR లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఎంటర్ప్రెన్యూర్ మీరు కూడా. ఎందుకు? వాళ్ళ ఆలోచనలు మీరు కాపీ కొడుతున్నారు ఇక్కడ. మీ గురించి అయితే వాడు PVR పెట్టలేదుగా. PVR ఎవ్రీ ఇయర్ కొన్ని హాల్స్ ని ఆక్యుపై చేసి, ఏషియన్ మల్టీప్లెక్స్ కానీ PVR కానీ కొన్ని హాల్స్ ని హైర్ చేసేసుకొని వాటిని మల్టీప్లెక్స్ గా మార్చేస్తున్నారు. ఎవరు వస్తారని? జంతువులు అయితే రావు, మనుషులే రావాలి. టికెట్ ఏమన్నా 30 రూపాయలు 40 రూపాయల కాదు, 300 రూపీస్. సో వాళ్ళ బిజినెస్ లోకి వెళ్ళండి. ఇదే ఆలోచన ఫాలో అవ్వాలి ఎవరు, ఏ ఇన్వెస్టర్ అయినా సరే. మీకు ఏం రాకెట్ సైన్స్ ఏం కాదు, సింపుల్ సెన్స్. ఆ బిజినెస్ లో ఎక్కడెక్కడ డెవలప్ అవుతున్నాయి, లేదా మీరు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మనం ఎక్కడెక్కడ ఖర్చు పెడతామో. ఫుడ్ కి పెడతాము, మూవీస్ కి పెడతాము, కూల్ డ్రింక్స్ కి పెడతాము. ఉమెన్ ఫ్యాషన్ మీద లైకా అనే ఒక కంపెనీ ఉంది. ఒక అమ్మాయి జస్ట్ 3 lakhs తో స్టార్ట్ చేసి 300 crore బిజినెస్ చేస్తున్నారు. అది ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. చాయ్ అమ్ముకునేవాడు MBA చాయ్ అని, టీ టైమ్ అని, మిస్టర్ టీ అని, టీ అమ్ముతూ MP కూడా అయిపోయాడు అతను. సో మన ఇండియన్ బిజినెస్ పొటెన్షియల్ చెప్తున్నాను నేను. ఎనీ సెక్టర్ మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి, లేదా మాలాంటి ఎవరో ఒకళ్ళ సలహాలు తీసుకొని గనక స్టే హైడ్రేట్ లాగా స్టే ఇన్వెస్టెడ్ అండ్ ఇన్ష్యూర్డ్, ఈ రెండు గనక చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ 2025లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. LIC ఇన్సూరెన్స్ రంగానికి రేపు 1st తారీఖున మీరు వింటారు, ఇన్సూరెన్స్ రంగానికి డబ్బులు ఇస్తుంది. రోడ్స్ అండ్ కంపెనీస్, సిప్లా, IRCTC, బయోకాన్, KPIT టెక్నాలజీ, ఇప్పుడున్న బ్యాటరీస్ టెక్నాలజీ, KPIT, కళ్యాణ్ జ్యువెలరీస్ అని. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీస్ ఈ మధ్యనే లిస్టింగ్ అయింది దేనిలోకి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి. నాగార్జున గారి ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కళ్యాణ్ జ్యువెలరీస్ తెలుసు. కళ్యాణ్ జ్యువెలరీస్, జియో ఫైనాన్స్, రిలయన్స్ వాళ్ళది. ఈ స్టాక్స్ అన్ని 2025లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే పక్కా చేస్తాయి మేడం ఇవి. బట్ ఏంటంటే ఈ రోజు కొని ఈ రోజే పెరగాలి అనే మోటోతో రాకుండా, మీరు ఇన్వెస్టరా డే ట్రేడరా అనేది మీరు ఎంటర్ అయ్యే ముందే మీకు ఒక అవగాహన ఉండాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ నేను 6 months కి చేస్తున్నా అంటే నా సలహా వేరేలాగా ఉంటది. ఈ ఇన్వెస్ట్మెంట్ నేను 5 years కి చేస్తున్నా, మన సలహా వేరే ఉంటది. అంటే మీరు చూడాల్సిన పాయింట్స్ కూడా వేరే ఉంటాయి.
అలా కొన్ని డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. డిఫెన్స్ వైజ్ కూడా మార్కెట్ బడ్జెట్ అలొకేషన్స్ బాగానే ఉంటాయి. ఓకే. సో డిఫెన్స్ హెచ్ఏఎల్ అనే ఒక కంపెనీ ఉంది, హెచ్ఏఎల్. సో ఇలా ప్రభుత్వం ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతుందో లేదా మీరు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో కంపెనీల ఐడియాలజీ ఎలా ఉంది, ఆ కంపెనీలో ఉన్న ప్రమోటర్స్ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసి మేమే సింప్లిఫై చేసి కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేస్తాం. అవుట్ ఆఫ్ 10 3 ఫెయిల్ అయినాయి, 7లో డబ్బులు వస్తాయి. 100% ఎవరు మార్కెట్లో చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఏ కంపెనీ అయినా 100% ఇది పెరిగిద్దని చెప్పే వాళ్ళు లేరు. సో మనకున్నటువంటి మనీని వీటిల్లో డివైడ్ చేసుకోగలిగితే మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీ ఆర్థిక అవసరాలు, మీరు ఏదైతే ఆర్థిక లక్ష్యంతో దానిలోకి వచ్చారో ఆ ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఇలా మనం తెలివిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎందులో గ్రోత్ ఉంటుందో అందులో. అంతే చెప్పాను కదా, మనం పీవీఆర్ పాప్కార్న్ 300 రూపీస్ 400 రూపీస్, చీజ్ ఒకలాగా, సాల్ట్ ఒకలాగా. డబ్బులు ఇచ్చే ముందు వాటితోనే షేర్లు కొనుక్కుంటాం, వాళ్ళ లాభంలో నుంచే సినిమాకి వెళ్తాం. పెట్రోల్ కొట్టించుకునే ముందు బీపీసీఎల్లో పెట్టుకుంటాం, 1 ఇయర్ అంతా పెట్రోల్ ఎలాగైనా కొట్టిస్తాం, వాళ్ళ ప్రొడక్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం, వాళ్ళ ప్రొడక్ట్నే వాడతాం. ఇప్పుడు దాకా మీరు కన్జ్యూమర్ మైండ్ సెట్లో ఉన్నారు, మేము అదే కన్జ్యూమర్ మైండ్ సెట్ని ఇన్వెస్టర్గా కూడా మారమంటున్నాం. బ్యూటీ ప్రొడక్ట్స్ ఇందాక చెప్పినట్టు లైకా అది లిస్టింగ్ కూడా చేశారు. జొమాటోలో మనం ఎన్ని ఆర్డర్లు పెట్టుకున్నాం, జొమాటో ఐపీఓ మాత్రం తీసుకోం. జొమాటో ఐపీఓ తీసుకుంటే వాడి బిజినెస్లో పార్ట్నర్ అవుతున్నారు. వినియోగదారుడి నుంచి వాటాదారుడుగా మారమంటున్నాం మనం. ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ రీల్స్ అవి ఇవి చూసే బదులు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటే అందులోనే కొన్ని సలహాలు చెప్తుంటారు. వినంగా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. చేసే పనిని ఇటు మార్చేయమన్నాం. అదే 24 అవర్స్ అదే 3 అవర్స్ టీవీ చూసే బదులు 1 అవర్ టీవీ చూసేసి మిగతా 1 అవర్ ఇది చేయండి. ఒక వెబ్ సిరీస్ మొత్తం ఒకటే నైట్ చూడాల్సిన అవసరం ఏముంది? ఒక ఎపిసోడ్ చూసి ఒక ఎపిసోడ్ ఇది చూడమంటున్నాం మనం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుకేట్ కూడా అవ్వండి అంటున్నాం. ఓకే, అది చాలా క్లియర్గా చెప్పారండి. అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది. నిజంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక సేఫ్ సైడ్ అయితే ఉంటారు. అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.